జయనగరం జిల్లా రాజం నగర పంచాయతీ ఈశ్వర్ నగర్ ఈ నెల 13న అమర సత్యనారాయణ ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీ జరిగింది. ఈ కేసును 24 గంటల్లో పోలీసులు ఛేదించి పోయిన 12.5 తులాల బంగారాన్ని నిందితుడి నుండి స్వాధీనం చేసుకున్నారు. సత్యనారాయణ కిరాణా దుకాణంలో సంవత్సరం నుంచి పనిచేస్తున్న చిప్పడ అరుణ్ కుమార్ ఈ చోరీ చేసినట్లు సిఐ ఉపేంద్ర తెలిపారు. సత్యనారాయణ దంపతులు ఇంటిలో లేని సమయంలో తాళాలు దాచిన చోటు తెలుసుకుని దొంగతనం చేసినట్లు పోలీసులు చెప్పారు. ఇక సొంతూలకు వెళ్లేవారు పోలీస్ స్టేషన్లో లేదా లాక్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ లో తెలియజేస్తే భద్రత పెంచుతామని సిఐ ప్రవీణ్ కుమార్ సూచించారు. ఈశ్వర్ నగర్ కాలనీ 2వ లైన్లో నివాసం ఉంటున్నటువంటి అమర సత్యనారాయణ అనే వ్యక్తి కిరాణీ షాప్ నడుపుకుంటూ మార్కెట్లో నివసిస్తున్నారు. ఆయన వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగినట్టుగా సుమారు 12.5 తులాలు వస్తువులు, బంగారం వస్తువులు పోయినట్లు మాకు 13వ తారీఖు సాయంత్రం రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మేము నేరం జరిగినటువంటి ప్రదేశాన్ని, తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని గమనించడం జరిగింది. వాటిపై మా దర్యాప్తుని ప్రారంభించడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈరోజు అనగా 15వ తారీఖు ఉదయం ఎర్లీ అవర్స్లో మేము ఆ వస్తువులు ఎవరైతే దొంగలాడారో ఆ ముద్దాయిని సారథి గ్రామం వెళ్ళే రోడ్లో అదుపులోకి తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా అతను నేరం చేసినట్లు ఒప్పుకుంటూ ఆ నేరం చేసినటువంటి విధానం ఏ విధంగా జరిగిందనేది మాకు ఒక మీడియేట్స్ రిపోర్ట్ అనేది దాని ద్వారా తెలియజేశాడు. దాంతోపాటు అతని వద్ద ఉన్నటువంటి సుమారు 12.5 తులాల వస్తువులు కూడాను మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాటిని కూడా మేము సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ వ్యక్తి సదరు ఫిర్యాదుదారుడైన సత్యనారాయణ ఇంటి వద్ద